తనకి ఒంటి మీద వస్త్రం ఉండదు, చేతిలో చిల్లిగవ్వ ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, తాగడానికి బౌలు ఉండదు. ఇక తనకి పెళ్ళం పిల్లలు అసలే లేరు. ఆరు బయటే ఉచ్చబోస్తాడు, ఆరు బయటే విసర్జిస్తాడు, అందరి ముందే మాస్టర్బేట్ చేసుకుంటాడు. అందుకే ప్రజలందరూ ఇతన్ని ది డాగ్ అన్నారు. అనడమే కాదు, ఒకరోజు ఏమైందంటే ఒక పార్టీలో కొందరు పొగరుబట్టిన ఏథియన్స్ డయాజినస్ పై కుక్క అంటూ ఎముకలు విసిరారు. అప్పుడు డయాజినస్ ఏం చేశాడో తెలుసా? కుక్కలాగా కాలెత్తి వాటిపై ఉచ్చబోశాడు. అంతే, దాంతో అందరి నోళ్ళు మూసుకున్నారు. ఇతని బిహేవియర్ విని మీరు తక్కువ అంచనా వేయకండి. భయంకరమైన ప్లేటోకే ఇతను చుక్కలు చూపించాడు. మనిషి ఈకలు లేని కోడి అని ప్లేటో నిర్వచించినప్పుడు ఆ దేశం మొత్తం క్లాప్స్ కొట్టారు. బట్ డయాజినస్ మాత్రం ఒక కోడికి ఈకలు పీకి, ఇదిగో మీకొక మనిషిని తీసుకొచ్చాను అని ప్లేటో కాళ్ళ ముందు విసిరాడు. దాంతో ప్లేటో డయాజినస్ని పిచ్చి పట్టిన సోక్రటీస్ అన్నాడు. నిజానికి ప్లేటో డయాజినస్ తెలివిని చాలా గౌరవించాడు, బట్ అతని బిహేవియర్ని మాత్రం తీవ్రంగా ఖండించాడు. అసలు డయాజినస్ కుక్కలా బ్రతకడానికి కారణమేంటి? తన తండ్రి ఒక బ్యాంకర్ అయితే వాళ్ళ ఫాదర్ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయడంతో అతన్ని వెలివేశారు. దాంతో వేరే కంట్రీకి వెళ్లాల్సి వచ్చింది. చివరిగా ఏథెన్స్ చేరుకున్నారు. అక్కడ యాంటీస్థెనీస్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఉండేవాడు. కుటుంబంలో కొంత అవమానం, పైగా ఏథెన్స్ నగరం ఫిలాసఫీకి పుట్టినీళ్లు. దాంతో డయాజినస్ అడుగు ఫిలాసఫీ వైపు పడింది. మొదటిగా డయాజినస్ని యాంటీస్థెనీస్ చేర్చుకోలేదు, కానీ డయాజినస్ పట్టుబట్టి చేరాడు. యాంటీస్థెనీస్ చాలా మందిని ఫిలాసఫీ వైపు నడిపించాలనుకున్నాడు, కానీ స్టూడెంట్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చివరికి తన సహనాన్ని కోల్పోయి కంపెనీ మూసేసి తన దగ్గరకు ఎవ్వరనీ రానివ్వలేదు. చివరికి డయాజినస్ని కూడా తరిమి కొట్టాడు. కానీ డయాజినస్ మాత్రం అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాడు. అతని మొండి పట్టుదల చూసి కేవలం డయాజినస్ని తన స్టూడెంట్గా యాక్సెప్ట్ చేశాడు. తన మెదడులో ఉన్న మొత్తం ఫిలాసఫీని డయాజినస్ బుర్రలోకి కుమ్మరించాడు. డయాజినస్ తన గురువు గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నన్ను ధనవంతుడి నుంచి బిచ్చగాడిగా మార్చాడు, విశాలమైన ఇంటికంటే నిలవ పాత్రలో నివసించేలా చేశాడు, నన్ను ఒక తత్వవేత్తగా ధర్మం ఉన్న వ్యక్తిగా మార్చినందుకు మా గురువు గారికి శతకోటి వందనాలు అన్నాడు. డయాజినస్ మొదట్లో నార్మల్గానే ఉండేవాడు, కానీ తనలో ఉన్న ఫిలాసఫర్ ఒక్కో మెట్టు ఎక్కుతున్న కొద్దీ అతను ఒక కరుడుగట్టిన ఫిలాసఫర్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్లో ఒకరోజు అతనికి బాగా దాహం వేసింది. దాంతో ఒక బౌల్ పట్టుకొని ఒక కాలువ వైపు వెళ్తున్నాడు. బట్ అక్కడే ఒక కుక్క తన నోటితో నీరు తాగడం చూసి తన దగ్గరున్న ఒకే ఒక్క బౌల్ని కూడా విసిరివేశాడు. డయాజినస్ అలా ఎందుకు చేశాడంటే, మనిషి అవసరం లేని వస్తువులు తమ దగ్గర ఉంచుకొని వాటితో ఒక బంధం ఏర్పడి చివరగా వాటిని వదులుకోలేక బాధకి గురవుతూ ఒక చేతకాని దద్దమ్మ అవుతున్నాడు. చేతిలో లేనోడికే బౌల్ కావాలని బౌల్ని విసిరికొట్టి తన దోసిళ్లతో దాహం తీర్చుకున్నాడు. సోక్రటీస్ మరణం ప్రపంచంలో ఎంత పాపులరో డయాజినస్ బౌల్ని విసిరికొట్టడం కూడా అంతే పాపులర్. ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను ఒక కుక్కలా బ్రతకాలనుకున్నాడు. బ్రతికి చూపించాడు. దాంతో సినిసిజం మొదలైంది. సినిసిజం అనే పదం గ్రీకు పదమైన కునికోస్ నుండి వచ్చింది. దాని అర్థం డాగిష్. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది సినిసిజం అంటారు. ఒక రాత్రి ఏం జరిగిందంటే, డయాజినస్ తన దగ్గరున్న డబ్బు సంచిని తల కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు. బట్ ఒక దొంగ ఆ సంచిని మెల్లిగా లాగుతున్నాడు. అది గమనించిన డయాజినస్, దరిద్రుడా, తీసుకో, నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు అన్నాడు. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మనకి నవ్వుతో పాటు ఒక రకమైన భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే అతను ప్రతి వస్తువుని విసర్జించేశాడు. అలాగే అతను తిండి గురించి ఏమన్నాడంటే, మనుషులు తినడానికే జీవిస్తున్నారని, కానీ నేను మాత్రమే జీవించడానికి తింటున్నానని చెప్పాడు. ప్రజలు ఆనందం కోసమే తింటారు, కానీ అదే ఆనందం కోసం తినడం మాత్రం ఆపరని చెప్పడంలో అతని తాత్విక ధోరణి చూడొచ్చు. నువ్వు ధనవంతుడివే అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, అదే పేదవాడివి అయితే ఎప్పుడు దొరికితే అప్పుడే తినాలని చెప్పిన తీరు అతను కావాలని కొని తెచ్చుకున్న పేదరిక జీవితాన్ని చెబుతుంది. పైగా అతను డబ్బుని ద్వేషించాడు. అన్ని చెడులకు కారణం అదే అన్నాడు. అతను మనుషుల్ని ఎలుకలతో పోల్చాడు, కానీ వాటిని ఛేదరించుకోలేదు. చిట్టెలుక చక్రంలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ కనికరించాడు. ప్రజలు ఎప్పటికీ పొందలేని వాటిని పొందాలనే ఆశతో పరిగెడుతున్నారు.
దాంతో ర్యాట్ రేస్ నుంచి తమని తాము విడిపించుకోలేకపోతున్నారని బాధపడ్డాడు. అందుకే డయాజెనస్, బంధాలు బంధుత్వాలు మనకెందుకు, ఆ కుక్కలా బ్రతుకు చాలు. కుక్కకి ఇల్లుండదు, పెళ్ళుండదు, కంచం కూడు అస్సలే ఉండవు. కానీ కొన్ని మెతుకులు వేసిన వాడి పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావంతో ఉంటూ వాణ్ణి శత్రువుల నుంచి కోరపల్లతో కాపాడుతుంది. కానీ మనిషికి అన్నీ ఉంటాయి, ఒక్క మానవత్వం, కృతజ్ఞతాభావం తప్ప. మీరనుకోవచ్చు డయాజెనస్ చేతకనితనంతో ఇలాంటి కుక్క ఫిలాసఫీ చెబుతున్నాడని. కానీ అతను ది గ్రేట్ అలెగ్జాండర్నే కాలతన్నాడు. ఒకసారి డయాజెనస్ ఎండలో నగ్నంగా పడుకున్నాడు. ఇంతలో అలెగ్జాండర్ డయాజెనస్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు డయాజెనస్ ఏమన్నాడంటే, కొంచెం పక్కకు జరుగు, నాకు ఎండ పడటం లేదు అన్నాడు. దానికి అలెగ్జాండర్, నేనంటే నీకు భయం లేదా అన్నాడు. సరే ఇది చెప్పు, నువ్వు మంచివాడివా చెడ్డవాడివా? దానికి అలెగ్జాండర్, నేను మంచివాణ్ణి అన్నాడు. అయితే మంచి వాళ్ళని చూసి ఎవరు భయపడతారు అన్నాడు. అలా అలెగ్జాండర్ ఎన్నోసార్లు డయాజెనస్ని తన రాజ్యంలోకి తీసుకువెళ్దాం అనుకున్నాడు. కానీ డయాజెనస్ దాన్ని తిరస్కరించాడు. దాంతో చివరిగా అలెగ్జాండర్ ఏమన్నాడంటే, నేను కనుక అలెగ్జాండర్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా డయాజెనస్ని అయ్యుండేవాడిని అన్నాడు. సో డయాజెనస్ చావు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. నేను చనిపోయాక నన్ను పాతి పెట్టకుండా విసిరివేయాలన్నాడు. ఏంటి పక్షులు మృగాల వేటలో పడతావా అని అడిగితే, లేదు, వాటిని తరిమి కొట్టడానికి మీరు కర్రను నా పక్కనే ఉంచాలి అనేవాడు. నిజానికి ఇందులో వ్యంగ్యం ఉన్నా అతని శవం మరొక జీవులకి ఆహారం కావాలనుకున్నాడేమో. అతను చనిపోయే నాటికి అతనికి 90 ఏళ్ళు. కానీ అతని చావు మాత్రం అనేక స్టోరీస్గా వినపడుతుంది. ఆక్టోపస్ని పచ్చిగా తిన్న తర్వాత కడుపు నొప్పి వచ్చి చనిపోయాడని కొంతమంది చెబితే, ఇంకొంతమంది మాత్రం అతను కావాలనే ఊపిరి ఆపేశాడని అంటారు. ఏది ఏమైనా డయాజెనస్ జీవితాన్ని మరో కోణంలో చూపించి చనిపోయాడు. సో చివరగా అతని గురించి నాకు నచ్చిన ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా. ఒక స్టూడెంట్ చాలా పద్ధతి ప్రకారంగా నడుచుకుంటున్నాడు. వెంటనే డయాజెనస్ ఆ స్టూడెంట్ యొక్క గురువు దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ని చితక్కొట్టాడు. ఎందుకంటే ఆ స్టూడెంట్కి పద్ధతి ప్రకారం నడుచుకోవడం నేర్పినందుకు.